చాలా బాగుంది. రెడీనా డెనిస్? రెడీ. ఫిల్మ్ క్రూ రెడీనా? డబుల్ చెక్. అల్టిమేట్ బాస్కెట్బాల్ సూపర్ స్టంట్ ఇప్పుడు చెక్. నేను ఇలా బాల్తా పడతాను అనుకోలేదు. ఓ ఇద క్యాట్ పనే కదా. నేను ఎలాగైనా పగ తీర్చుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. స్విష్, నథింగ్ బట్ నెట్. నువ్వు నా దారికి రావా, చూస్తానుండు. చూడ్డానికి చాలా పెద్దదానిలో ఉన్నావే. నన్ను చూసి భయపడుతున్నావా? నన్ను మింగేస్తావనుకున్నాను. నీ పేరేంటి? హిమాంగోనా? క్యాట్ ఈట్రా? దాహం వేస్తుందా? పరిగెట్టుకు, తిరిగి వచ్చేయి. మనం బౌన్స్కి డిక్ చేద్దాం. క్విక్ డ్రా కూప్ దగ్గర నీ ఆటలు సాగు. నేను ఎల్స్ని కట్ చేయాలి, గుర్తొచ్చింది. ఓ గుడ్ బాయ్, నువ్వు వచ్చావు, మంచిదండి. మిల్లీ దగ్గర ఒక పెట్ ఉంది. నేను కూడా ఒక పెట్ ని ఉంచుకుంటాను. ఇది మంచిదేకా? వద్దు కూప్, ఇది చాలా పెద్దదిగా ఉంది. ప్లీజ్. సరే కూప్, మన మధ్య డీల్. దీని ఓనర్ ఎవరో నువ్వు కనిపెట్టలేకపోయినా దీన్ని జాగ్రత్తగా చూసుకుంటావనే నమ్మకం నాకు కలిగినప్పుడు ఉంచుకోవచ్చు. ఓ మీకు చాలా థ్యాంక్స్ డాడ్. దీనికి ఏం పేరు పెట్టబోతున్నావు? నేను దీనికి పెట్టబోయే పేరు బ్రూసర్. ఈ పేరెలా ఉంది? మిస్టర్ క్యాట్, నీకు కొత్త ప్లేమేట్ దొరికింది. మిస్టర్ క్యాట్ కొత్త ఫ్రెండ్ చాలా రఫ్ గా ఆడుతోంది. ఎవరు స్ప్రింక్లర్ ని ఓపెన్ చేశారు? ఓ బాయ్, నువ్వేనా? వాక్ వెళ్ళాలా? 7 o'clock కూడా అవ్వలేదా? బ్రూసర్, దానికి బాస్ ఎవరన్నదే అర్థమయ్యేలా చెప్పు కూప్. దానికి బాస్ ఎవరో తెలుసు. కమాన్ బ్రూసర్, త్వరగా రా. కమ్ బాయ్, కమాన్ బ్రూసర్. ఓకే, సిట్ సిట్ బాయ్, సిట్ సిట్. తానుగా వచ్చి పడిందంటే ఇవాళ నా టైం బాగుందనుకుంటాను. ఒకటి మాత్రం నేను క్యాచ్ చేసేకి నీకు ట్రైనింగ్ అక్కర్లేదు. బ్రూసర్ తో మిస్టర్ క్యాట్ హైడ్ అండ్ సీక్ ఆడుకుంటోంది. బాగా తిను, తర్వాత మనం మిస్టర్ క్యాట్ తో ఆడుకుందాం. నేను వస్తాను, నాకు హైడ్ అండ్ సీక్ అంటే చాలా ఇష్టం క్యాట్. నేను ఇప్పుడు దాక్కుంటాను. ఓకే, దాక్కో.
బ్రూసర్ వానర్ ఎవరో కనిపెట్టావా? ఆహా. నేను అలా అనుకోవడం లేదు. నువ్వు ఎవరో కనిపెట్టే వరకు ఇది పరాయి వాళ్ళ డాగే కూప్. కనపడకుండా పోయిన డాగుల అడ్రస్లు ఇందులో ఉన్నాయి. హా. బిజీగా ఉంది. ఓకే, ఈ రోజుకి చాలు. కమాన్ బాయ్, మనం వెళ్ళి ఆడుకుందాం. కమాన్ బాయ్, కమ్. హలో, సారీ, ఇది నా డాగ్ నూడల్ వాయిస్ లా లేదు. హలో, అది నా డాగ్ కాదు. కమాన్, గుడ్ బాయ్, రా రా. మగ్లో నీ వాయిస్ ఎక్కడ విన్నా నేను కనిపెట్టేస్తాను. ఆగు బ్రూజర్, ఆగు బ్రూజర్. చూడు, నువ్వు నాతోటే ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి. నన్ను కనిపెట్టడానికి ఇంతసేపు అయిందా? నీకు హైడ్ అండ్ సీక్ ఆడటమే చేత కాలేదు. మేము ఆడుకోవట్లేదు, ట్రైనింగ్ తీసుకుంటున్నాం. సెట్. అది కూర్చోలేదు, నుంచుంది. నాకు తెలుసు, నిన్న డాగ్ విజిల్ తో ట్రైనింగ్ ఇస్తాను. నేను ట్రై చేస్తాను. ప్లే డేట్. నీ విజిల్ పనిచేయట్లేదు. లేదు, ఈ ఫ్రీక్వెన్సీ మనలాంటి మనుషులకి వినబడదు. బ్రూసర్, పల్టీ కొట్టు. ఇది పనిచేస్తోంది. నువ్వేదో చీట్ చేస్తున్నట్టుగా ఉంది. గుడ్ బాయ్. హే గుడ్ కూప్, బాయ్. ట్రైనింగ్ ఎలా జరుగుతోంది? గ్రేట్ డాడ్. ఇప్పుడు చూడండి. సెట్, రోల్ ఓవర్, ప్లే డాడ్. గుడ్ బాయ్. గుడ్ మార్నింగ్ కూప్. బ్రూసర్ కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అందుకే నువ్వు బాగా టైర్డ్ అయినట్టు కనిపిస్తున్నావు. కానీ దాని ఓనర్ ఎవరో కనిపెట్టాలి నువ్వు. హో, మిస్టర్ క్యాట్, బ్రూసర్ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాట్? బ్రూసర్, నీ ఫ్రెండ్ ఎవరో గుర్తుందా? సిట్. బ్రూసర్, నో. మనం చెప్పినట్టు చేయడం దానికి ఇంకా అలవాటు అవ్వలేదు అనుకుంటాను కూప్. రోల్ ఓవర్. నన్ను బుద్ధిగా బ్రేక్ఫాస్ట్ చేయలేకుండా నా షర్ట్ అంతా టీం మరకలు చేశారు. చెప్పేది విను. బ్రూసర్, ప్లే డెడ్. అది నా ల్యాప్ను పాడు చేసేలా ఉంది. కూప్ ఇరుక్కున్నాడు. కూప్ తిట్లు తింటాడు. నేను ఇలాంటివి దానికి నేర్పలేదే. నేను ఎంతో కష్టపడి సంపాదించాను ఈ అద్భుతమైన కలెక్షన్స్. ఇలాంటివి చేసేది నువ్వే. బ్రూసర్, నా మాట విను. కూప్, ముందు నీ డాగును పిలు. బ్రూసర్ అన్నిటినీ డ్యామేజ్ చేస్తోంది. బ్రూసర్, పరిగెత్తుకో. ఆగు. సెట్. గో డాగీ గో. చెప్పేది విను. పరిగెత్తుకో. గో, గో. భలే రైడ్ చేస్తున్నావు కూపీ. హలో మాక్లర్, నాకు కాల్ చేసేసావా? నువ్వు ఎక్కడున్నావో చెప్పు. గుడ్ బాయ్. హలో హలో హలో, లైన్ లో ఎవరు? హలో. అవునవును, గ్రేట్ డేనేనా? మీకోసమే మేము వెతుకుతున్నాం. బాయ్ బ్రూజర్. ఐ మీన్ మక్లక్. నేను మిస్ అవుతున్నాను. నా బుజ్జి ప్రెషియస్ డాగ్ ని నాకు తిరిగిచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, అదంటే ప్రేమ ఎక్కువ అనుకుంటాను. ఓకే మాక్లక్, రా వెళ్దాం. గ్రోలర్, నా పళ్ళ సెట్ కావాలి. నువ్వు నిజంగా మంచి పని చేసావు కూప్.
నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. బాయ్ బ్రూజర్. బ్రూజర్ వెళ్ళుండొచ్చు. విజిల్ ఉన్నంత వరకు నీ ఆటలు నా దగ్గర సాగవు. సిట్, రోల్ ఓవర్, ప్లే ఇట్. గుడ్ బాయ్. మళ్ళీ ట్రై చేద్దాం. స్నో షూట్ త్వరగా వేసుకొని వాళ్ళు ఓడిపోతారు. నువ్వు త్వరగా బయలుదేరేవి ఇది అసలు న్యాయమే కాదు. గ్రోస్. మిల్లీ నా షూలో చెత్త వేయకూడదని నీ క్యాట్ తో చెప్పు. కూప్ ఇప్పుడు ఓడిపోయాడు. నేను ఓడిపోలేదు. హే, డోర్ విరిగిపోయేలా ఉంది, జాగ్రత్తగా క్లోజ్ చేయాలి. పర్ఫెక్ట్. మనం వచ్చిన పని అయింది. స్నో మ్యాన్ ఇప్పుడు నీ ఫేస్ లో. మిస్టర్ క్యాట్, చాలా చండాలమైన స్నోమ్యాన్ ఇదే. ఓ నువ్వెంతో పాపం, మంచులో గడ్డగట్టిపోయావు. నువ్వు కాస్త వామ్ కావడానికి నేను ఒక బౌల్ హాట్ మిల్క్ తెస్తాను. కూప్, ఇదేమైనా జోక్ అనుకుంటున్నావా? నీకు అసలు జాలే లేదు. హే కూప్, త్వరగా బయటికి రా. ఇప్పుడు ఒక అద్భుతమైన ఇది ఓల్డ్ స్నో మ్యాన్ ట్రిక్, ఏం బాలేదు. మంచి ట్రై. మేము ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి ఒక ఏలియన్ అటాక్ స్నో మోడల్ ని తయారు చేసాం. అక్కడ చూసావా? ఒక విషయం తెలుసా? బూట్స్ హిల్ లో జరగబోయే డెమాలిషన్ రేస్ కి ఈక్వల్ గా ఏది ఉండదు. దానికోసమే మేము ఇప్పుడు రెడీ చేస్తున్నాం. స్లెడ్ జిల్లా మాన్స్టర్ స్లెడ్. స్లెడ్జ్ మా స్నోమ్యాన్ ని తినేసిందంటే మా సీక్రెట్ స్లెడ్ వెపన్ ని బయటికి తీసుకొస్తాం. మన దగ్గర అలాంటి సీక్రెట్ వెపన్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా తీసుకొస్తారు. రేస్ లో కలుద్దాం. ఈసారైనా గెలుస్తారేమో చూద్దాం. లూజ్ హ్యాస్. ఈ సంవత్సరం మేము కంప్లీట్ చేస్తాం. వాళ్ళలాగానే మనం వాళ్ళని ఓడించాలి. అల్టిమేట్ అండ్ డౌన్ హిల్ స్నో రేసింగ్ టెక్నాలజీని మీట్ అవ్వడానికి తయారవు. ఓ హలో బాటి. హ? ఆ షవల్ చాలా బాగుంది. థ్యాంక్స్. ఓ, ఇవేనా లెజెండరీ ట్రిపుల్ చాక్లెట్ బనానా కోకోనట్ మఫిన్స్? ఉండు, కంగారు పడకు. నేను మంచులో తొందరగా నడిచానంటే ఇవన్నీ కింద పడిపోతాయి. దగ్గరకు రాకు. ఓ, నువ్వు ఇలా షవల్ తో నిలబడడం చూస్తుంటే నాకు ఐడియా వస్తోంది. ఓ, నాకు అర్థమైంది. నేను క్లీన్ చేస్తాను, కానీ ఒకే ఒక కండిషన్. నాకు 1 డజన్ మఫిన్స్ ఇవ్వాలి. 1 డజనా? ఆల్ రైట్, పోతే పోయింది, నేను నీకు ఇస్తాను. నువ్వు మంచు బాగా శుభ్రం చెయ్యి, ఆ తర్వాత ఇస్తాను. ఐస్డ్ లైట్నింగ్, ఏరోడైనమిక్ డిజైన్, సెల్ఫ్ ఇండల్జెంట్ ఎయిర్ బ్రషింగ్ కలిసినవి. ఓ, నాకు మీతో పాటు రావాలని ఆశగా ఉంది. నువ్వు చాలా చిన్నదానివి. డాడీ, కూప్ స్లైడ్ ఎక్కి వెళ్తున్నాడు. నేను వెళ్ళా, నాకు ఆశగా ఉంది. సంతోషంగా వెళ్ళరా మిల్లీ, కానీ బన్నీ హిల్ లోనే ఉండాలి. కోప్, నీ సిస్టర్ ని జాగ్రత్తగా చూసుకో. మేము జాగ్రత్తగా చూసుకుంటాం, కానీ తన బూట్స్ హిల్ లోనే ఉండాలి. ఏ కమాన్ మిస్టర్ క్యాట్, మనం స్లెడ్ రైడ్ కి వెళ్తున్నాం. ఏం కావాలి నీకు? మిసెస్ మన్సన్, మీరు నాకు డజన్ మఫిన్స్ ఇవ్వాలి. అప్పుడు అడుగుతున్నావే? నా తోటలోని బొమ్మలన్నీ మంచులో కూరుకుపోయాయి. వాటన్నిటిని కూడా శుభ్రం చేయకుండా అప్పుడు అడుగుతావే? ముందా పని చూడు. కానీ హో మిస్టర్ క్యాట్, నువ్వు ఈ కొత్త స్నో సూట్ లో చూడడానికి భలే అందంగా ఉన్నావు. మళ్ళీ నిన్ను తీసుకెళ్ళడమే కష్టం, కానీ క్యాట్ని ఎందుకు తీసుకొచ్చావు? స్లెడ్ లో వేగంగా వెళ్తున్నప్పుడు ఆ గాలిని ఆస్వాదించే రైడ్స్ క్యాట్ కూడా ఉంది. చూడు, దాంతో ఇబ్బంది రాకుండా చూసుకో. ఏ హన్,
ఈ స్లోప్ అంత డేంజరస్ అని నాకు అనిపించడం ఇది లేదు. బన్నీ హిల్. ముందు ఆ విషయం తెలుసుకో. డెమాలిషన్ రన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. భయంగా ఉంటే నీ సిస్టర్ తో ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండి మా ట్రాఫీని క్లీన్ చేయి. ఎందుకంటే డెమోలిషన్ రన్ లో తప్పకుండా మేమే విజయం సాధిస్తాం. ఇది రేస్ టైం. నేను ఇప్పుడు స్లైడింగ్ చేస్తున్నాను. మనం ఆ స్లెట్ ని టెస్ట్ చేసి ఉండాలి. నువ్వేం దిగులు పడకు, ఈ స్లెడ్జ్ స్మూత్ గా వెళ్తుంది. హే, క్యాట్ అక్కడ ఏం చేస్తుంది? డెమోలిషన్ రన్ ని స్పాయిల్ చేయబోతోంది. మన అందరిని వాచ్ చేయాలి. మిస్టర్ క్యాట్, స్నోమ్యాన్ చేయడానికి ఇది సమయం కాదు. డెమోలిషన్ రన్ రేస్ లో నాతో పాల్గొనడానికి ఇదే సరైన సమయం. డెమాలిషన్ రన్. అంబులెన్స్ ని ఇప్పుడే పిలవమంటారా, లేదంటే మీరు కిందకి వెళ్ళే వరకు వెయిట్ చేయమంటారా? గైస్ ఆగండి, డెమోలిషన్ రన్ సేఫ్ గా ఉందని మనం చెక్ చేయాలి. సేఫా? వెళ్లేదారిలో చెయ్యి విరుగుతుందో, కాలు విరుగుతుందో, తల విరుగుతుందో ఎవరికి తెలుసు? అదే ఈ రేసు. విషయం ఏంటి కూప్? నువ్వు భయపడ్డావా? నీ సిస్టరు తన క్యాట్ ఈ రేస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మిల్లీ, నువ్వు బనీ హిల్ లోనే ఉండాలని డాడ్ చెప్పారు కదా. నేను ఇంతసేపు అక్కడే ఉన్నాను. నేను డెమోలిషన్ రన్ లో పాల్గొనబోతున్నాను. మిల్లీ, నువ్వు వెళ్ళకూడదు. కింద బోబీ ట్రాప్స్ ఉన్నాయి. నన్ను మోసం చేయకు. స్లెట్స్ రెడీ. ఎలాగైనా నువ్వు ఓడిపోతున్నావు. 3, 2, 1, go! మన మిల్లీని కాపాడాలి. కానీ కూప్, మనం ఇంకా డెమోలిషన్ రన్ ఫినిష్ చేయలేదే. ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా ఫినిష్ చేస్తాం డెనిస్. ఫినిష్ చేయడానికి ట్రై చేసి చేయలేకపోయినా కిడ్స్ కోసం చేద్దాం. మనకెంత కష్టం వచ్చినా సరే, చేతులు కాళ్ళు విరిగిపోయినా సరే, మనం ఫినిష్ చేసే తీరుదాం. ఓడిపోయిన వాళ్ళ కోసం మనం ఫినిష్ చేద్దాం. మన మిల్లీ కోసం ఫినిష్ చేద్దాం. ఓ మిల్లీ, కమ్ ఆన్, మనం త్వరగా వెళ్ళాలి. అయిపోయింది. ఈ హైడ్రేంజియా బుషెస్ ఉన్నాయి చూడు, పాపం వాటి మీద కూడా మంచు పడుంది. అది కూడా శుభ్రం చేయక్కర్లేదు. సిగ్గు లేకుండా అడుగుతున్నావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దీనికంటే నేను నా పిల్లలతో స్లెడ్ రైడర్ కే వెళ్ళిపోయి ఉంటే బాగుండు. ఇదే లాస్ట్ బోబీ ట్రాప్ అనుకుంటా. కాదనిపిస్తుంది. మనం ఇప్పుడు ఎగిరి దాటాలి. త్వరగా. కొంచెం మిస్ అయితే మనం అయిపోయిన వాళ్ళం. బై బై. మిమ్మల్ని బాటమ్ లో కలుస్తాం లూజర్స్. మీరు వచ్చి చేరుకుంటే కలుస్తాం లూజర్స్. సెంటర్ లో వస్తాం. ఎముకలు ఏదైనా పెరిగాయా? కాలు వేలుకు మాత్రం దెబ్బ తేలింది. నువ్వు మహావీరుడివి. మిల్లీని పట్టుకోలేకపోతున్నావు. స్లెడ్జ్ వెయిట్ ఎక్కువ. మరైతే స్లెడ్ వెయిట్ ని తగ్గిద్దాం కూప్. డెనిస్, నో! డెనిస్, నీకేం కాలేదు కదా? మిల్లీ! నువ్వు వేగాన్ని తగ్గించు. నీకు ప్రమాదం పొంచి ఉంది. అబద్ధం చెప్పుకో కూప్. నువ్వు ఓడిపోతున్నావని అలా అంటున్నావు. అక్కడ రాబంది, జాగ్రత్త. బాగా తెలివైన దానివే. అన్ని కప్పులకి నువ్వే తాకు. ఏ మిస్టర్ క్యాట్, నీ చేయకు, వదలు. బర్టన్ బర్గర్ గుడ్, కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. నో, వీలు కాదు. ఇంతకు మించి నా వల్ల కాదు. మీ హైడ్రేంజియస్ కి విడివిడిగా ఎన్ని ఇగ్లూలు కట్టాను, అలాగే సీలింగ్ మీద ఉన్న మంచునంతా తొలగించాను, గ్రోలర్ ని ఐస్ దిమ్మలా మార్చేశాను. ఇప్పుడు మీరు నాకు మఫిన్స్ ఇచ్చి తీరాలి మన్సన్. తప్పుగా అనుకోకు, అన్ని తినేశాను. రేపు ఇంకొన్ని రెడీ చేస్తాను, అప్పుడు వచ్చి తీసుకో. ఓ అలాగంటారా? అయితే రేపు వచ్చి ఇదంతా క్లీన్ చేస్తాను. ఎక్కడెక్కడ క్లీన్ చేస్తానో వాటి మీద మళ్ళీ పోస్తున్నాను. ఇదేలా ఉంది? ఇదే మీకు గుణపాఠం. నువ్వు చిన్నప్పుడు ఎలా పొగరుగా నడుచుకునేవాడివో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. మీరు కూడా చిన్నప్పటి నుంచి అలా మోసం చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఇందులోంచి బయటకు తీసుకురాగలను, కానీ నాకు 2 డజన్ల మఫిన్స్ కావాలి. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నేను మిమ్మల్ని ఫినిషింగ్ లైన్ లో కలుస్తాను. మిల్లీ, ట్రిప్ వైర్ ఉంది, జాగ్రత్త.
ఆగు, నేను పూర్తి చేశాను. నేను డెమోలిషన్ రన్ ఫినిష్ చేశాను. డాడీ డెమోలిషన్ రన్ లో నేను గెలిచాను. కూప్ ఓడిపోయాడు. నేను ఫినిష్ చేసేసాను. చాలా సంతోషం పిల్లలు. ఓల్డ్ లేడీ మన్సన్ యొక్క గార్డెన్ అంతా క్లీన్ చేసి ఈ 2 డజన్ల మఫిన్స్ తీసుకొచ్చాను. కాకపోతే కాస్త పని ఎక్కువైంది అంతే. ఓ ప్రిటీ. ఓ పిల్లలంటారా మీరు? తలుపులు తెరిచే ఉంచారా? అయితే ఈ మంచంతా తొలగించాలి. ఏం చేస్తాం? తప్పుతుందా? కమ్ ఆన్ మిస్టర్ క్యాట్, మనం స్నో ఏంజల్స్ చేద్దాం.